అందరికీ నమస్కారం. ఫకీర్ 4లో మరొక సెషన్కి వచ్చేసాం. ఆ బాబా యొక్క ఆశీస్సులు తీసుకుని మొదలు పెట్టుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ప్రీవియస్ సెషన్లో రుద్ర బాబాను బాబా ఆధ్యాత్మికతలో ఎన్నో మార్గాలున్నాయి, అన్నిటికంటే బెస్ట్ ఏది అన్నట్టుగా అడిగాడు. దానికి బాబా ఎన్నో మార్గాలున్నాయి కానీ కొన్ని మార్గాలు ఎగ్జాంపుల్గా తీసుకుని చెప్పారు. ఏ మార్గమైనా భగవంతుడిని చేర్చేదే, కాకపోతే అందులో ఏ లోటుపాట్లు ఉన్నాయి అంటే ఒక మార్గాన్ని ఎంచుకుని ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన దృష్టి ఎలా ఉంటుంది అంటే వేరే వాళ్ళు అనుసరించే మార్గాలను మనం తక్కువగా చూస్తూ ఉన్నామా, మనం నడిచే మార్గంలోనే నేను ఇంత చేశాను అని అహంకారం అనేది వస్తుందా, ఇలా కొన్ని రకాల పిట్ ఫాల్స్ని గమనించుకుంటూ ఆ లోటుపాట్లను నివారించుకుంటే ఏ మార్గమైనా కూడా నిన్ను భగవంతునికి దగ్గరగా చేరుస్తుంది అనేసి చెప్పారు. ముఖ్యంగా ఏ మార్గమైనా సరే మనలో అహంకారం రాకుండా చూసుకోవాలి. నేను చేస్తున్నాను అనే ఆ కర్తృత్వ భావన అనేది రాకుండా చూసుకోవాలి. మనం మరింత వినయవంతులుగా మారిపోవాలి. మనం ఎంత జ్ఞానం పొందుతున్నామో అంత హంబుల్గా మారిపోవాలి. ఎక్కడా నిరాశ పనికిరాదు, గర్వము పనికిరాదు. ముఖ్యంగా అది గమనించుకోమనేసి చెప్తూ ఉన్నారు బాబా. ప్రార్థన చేసినప్పుడు కూడా నీ కోసమే కాకుండా అందరూ బాగుండాలి అనేసి కోరుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే దురదృష్టవంతులుగా ఉంటారో, ఇబ్బందులు పడుతూ ఒంటరితనంతో కొన్ని రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు, వారందరికీ కూడా మన ప్రార్థన చేరాలి. మన ప్రార్థన ఎప్పుడు స్వార్థపూరితంగా ఉండకూడదు, నిస్వార్థంగా సమాజ శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ఉండాలి. అలా ఉన్నప్పుడే మన ఉన్నతి కూడా జరుగుతుంది. ఆధ్యాత్మికత అంటే నువ్వు ఇవ్వగలిగినంత ఉత్తమంగా ఇవ్వు, నువ్వు చేయగలిగినది ఉత్తమంగా చేయాలి, మిగిలినది ఆ భగవంతుడికే వదిలేయాలి. ఆ తర్వాత రుద్ర మళ్ళీ ఇంకా ఏదో క్వశ్చన్ అడగబోతూ ఉన్నాడు. మనం అక్కడ ఆపుకున్నాం. ఈరోజు ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. రుద్ర అడుగుతూ ఉన్నాడు, బాబా ఈ దారి అంత సులభం కాదు, అసలు ఆ దైవంతో అనుసంధానం అవ్వటం అంత తరచుగా ఎందుకని జరగదు? నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రతిసారి ఆ అనుభూతి కలగదు, కొన్నిసార్లు కలిగినా అది రోజంతా ఉండదు, కొద్దిసేపటికే ఆవిరైపోతుంది, ఎందుకలా? బాబా నవ్వి ఇలా అన్నారు, ఓ నా మాయకపు బేటా, ఎప్పుడూ గుర్తుంచుకో, మనం ఈ శరీరం కాదు. మన జీవితం ఎంత చిన్నదిగా అనిపించినా అందులో ఉన్న జీవం ఆ సృష్టికర్త నుంచి వచ్చినదే. అంటే మనలో ఆ పరమాత్మ ఉన్నాడు. మనం ఆ మహాజ్వాల నుంచి అంటే ఆ గ్రేట్ ఫైర్ నుంచి వచ్చిన ఒక చిన్న నిప్పు రవ్వ లాంటి వాళ్ళం. ఆ మహాసముద్రంలో ఒక బిందువు లాంటి వారం, సంగీతంలో ఒక స్వరం లాంటి వాళ్ళం, ఆ పరమాత్మ శ్వాస లాంటి వారం. సూర్యుడు ఉదయించడం కానీ అస్తమించడం కానీ జరగదని మనకు తెలుసు. అంటే భూమే తిరుగుతుంది కాబట్టి మనకు
సూర్యుడు వచ్చినట్టుగా వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది. అలాగే సూర్యుడు వెళ్ళిపోవటం వల్ల చీకటి రాదు. భూమిలోని ఒక భాగం సూర్యుడికి వీపు చూపించటం వల్ల అక్కడ చీకటి ఏర్పడుతుంది. అంటే సూర్యుడు ఎప్పుడూ అక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. బాబా ఇక్కడ ఈ సూర్యుడి ఎగ్జాంపుల్తో మనకు దైవానికి ఉన్న కనెక్షన్ని చెప్తూ ఉన్నారు. సూర్యుడు అక్కడే ఉంటాడు, కానీ భూమి తిరుగుతూ ఉంటుంది. సూర్యుడికి ఎదురుగా లేనప్పుడు చీకటి ఉంటుంది. అలాగే మనం కూడా మన దృష్టిని ప్రాపంచిక విషయాలపై పెట్టినప్పుడు ఎక్కువగా మనలో ఒక చీకటి అంటే ఆధ్యాత్మిక శూన్యం అనేది ఏర్పడుతుంది. మళ్ళీ ఆ దైవం వైపు తిరగడమే మనం చేయాల్సిన పని. మన దృష్టిని దేవుడి వైపు ఉంచాలి. బాబా ఇక్కడ మనమెవరు, మన ట్రూ ఐడెంటిటీ ఏంటి అనేదానికి చాలా అందమైన పోలికలు చెప్పారు. ఒక పెద్ద మహాజ్వాలలో నిప్పురవ్వ లాంటి వాళ్ళం. అంటే ఆ పెద్ద మంటలో ఎంత శక్తి ఉంటుందో ఈ చిన్న నిప్పు రవ్వలో కూడా అదే గుణం ఉంటుంది. సముద్రం నీరు ఉప్పగా ఉన్నట్టే దానిలోని ఒక్క చుక్క నీటిని టేస్ట్ చేసినా కూడా అది ఉప్పగానే ఉంటుంది. అంటే మనం కూడా ఆ పరమాత్ముడిలో నుంచే వచ్చాం. ఆ పరమాత్ముడిలో ఉండే లక్షణాలన్నీ ఉన్నాయి. కాకపోతే మనం వాటి మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఒక పెద్ద సంగీత కచేరీలో నువ్వు ఒక చిన్న స్వరం లాంటి వాడివి. ఆ ఒక్క స్వరం లేకపోయినా అది అపస్వరమే అవుతుంది. ఆ సంగీతంలో మనం కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నామంటే ఆ భగవంతుడిలో మనం కూడా ఉన్నాం. ఆ పరమాత్ముడి శ్వాసలోనే ఒక భాగం మనం. ఎంత అద్భుతంగా చెప్పారు బాబా పోలిక. మనము కేవలం ఈ శరీరం కాదు, ఆత్మ అని గుర్తించగలిగే స్థితి వచ్చినప్పుడు ఆ భగవంతుడితో కనెక్షన్ అనేది ఏదో ఒక గంట సేపో ఒక నిమిషం పాటో కాకుండా భగవంతుడితో నిరంతరం అనుసంధానంలో ఉండే స్థితి మనకు వస్తుందన్నమాట. సూర్యుడు అస్తమించడని మనకు తెలుసు, కానీ భూమి సూర్యుడికి వీపు చూపడం వల్లే చీకటి పడుతుందని మనకు తెలిసినా రోజు మర్చిపోతూ ఉంటాం. మాటల్లో మాత్రం సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అని అంటూ ఉంటాం. బేటా, మనలో ఆ డివైన్ స్పార్క్ ఏదైతే ఉందో ఆ శక్తి వల్లనే ఈ శరీరము ఆత్మ కలిసి ఉన్నాయి. ఆ శక్తే లేకపోతే ఈ శరీరం కేవలం ఒక శవం మాత్రమే. మనం ఆ అనంతమైన శక్తిలో ఒక భాగం. దీనినే కొందరు చైతన్యం అని, కొందరు మనస్సు అని, కొందరు ఆత్మ లేదా ఆత్మారాముడు అని ఇలా వేరువేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. వాస్తవం ఏమిటంటే మనం ఈ శరీరం కాదు. శరీరం చనిపోయినా మనం అంతం అవ్వట్లేదు. శరీరంలో ఏదైనా అవయవం కోల్పోయినా మన అస్తిత్వం మారిపోదు. మనం మనంగా ఉండటానికి కారణం ఈ శరీరం కాదు, మనలో ఉన్నటువంటి చైతన్యం. పరమాత్మలో ఏముందో అది మనలోనూ ఉంది. ఆ మహాజ్వాలలో ఏ లక్షణాలు ఉన్నాయో అందులో నుంచి వచ్చిన చిన్న నిప్పు రవ్వలో కూడా అవే లక్షణాలే ఉంటాయి. దేవుడు మనలోనే ఉన్నాడు. ఆ ముత్యాన్ని అందుకోవాలంటే నువ్వు నీ లోపలికి మునక వేయాలి. బాబా చెప్తూ ఉన్నారు, మంటలో ఉన్నటువంటి వేడి ప్రకాశము ఒక చిన్న నిప్పు రవ్వలో కూడా ఉన్నట్టే ఆ భగవంతుడిలో ఉండే శాంతి, ప్రేమ, ఆనందం మన ఆత్మలో కూడా ఉన్నాయి. అందుకే మనం దేవుడి కోసం ఎక్కడో వెతకక్కర్లేదు, మన లోపలికి చూసుకుంటే సరిపోతుంది అంటున్నారు. బాబా చెప్తున్నారు, ఇక నీ ప్రశ్న విషయానికి వస్తే, ఒక వ్యక్తి తాను శరీరం అనే భావనతో కూర్చుని ప్రార్థన లేదా ధ్యానం చేస్తే అక్కడ అప్పుడే ద్వైతం అంటే డ్యుయాలిటీ, నేను వేరు దేవుడు వేరు అనే భావన మొదలైపోతుంది. నీవు శరీర స్పృహతో ఉన్నప్పుడు ఆ శరీరమే నీకు దేవుడికి మధ్య ఒక గోడలాగా నిలబడుతుంది. ఇక్కడ మనకి రెండు, శారీరక స్పృహ, ఆత్మస్పృహ. అంటే
బాడీ కాన్షియస్నెస్ వర్సెస్ ఎనర్జీ కాన్షియస్నెస్. మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాకు కాళ్ళు నొస్తున్నాయి, నాకు ఆకలేస్తుంది, నేను ప్రార్థన చేస్తున్నాను అనేసి అనుకుంటూ ఉంటాం. అంటే ఆ నేను చేస్తున్నాను అనేది వచ్చేసినప్పుడే మనలో ఆ శారీరక స్పృహ, మన బాడీలీ కాన్షియస్నెస్ అనేది వర్క్ అవుతుంది. నేను సపరేట్ అనేసి అనుకుంటూ ఉన్నాం. బాబా ఏమంటున్నారంటే, నువ్వు ఒక శక్తివి అని గుర్తించు. అలా గుర్తించి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడితో నీ కనెక్షన్ అనేది కుదురుతుంది బాగా. నువ్వు నిన్ను ఒక శరీరం అనుకున్నావంటే నువ్వు దేవుడి నుంచి వేరు అని అర్థం. కాబట్టి ప్రార్థనకైనా జపానికైనా కూర్చున్నప్పుడు మొదటగా నేను ఈ శరీరం కాదు, ఈ శరీరంలో ఉన్న శక్తిని అనే స్పృహతో కూర్చోవాలి. అప్పుడు నువ్వు ఒక శక్తిగా నీ మూల శక్తితో, అంటే నువ్వు ఎనర్జీవి ఆ ప్రైమ్ ఎనర్జీతో కలుస్తూ ఉన్నావు. నీకు జన్మనిచ్చిన ఆ మూలంతో అనుసంధానం అవుతున్నావని గుర్తించాలి. నువ్వు ఆ మహాజ్వాల నుంచి వచ్చిన ఒక నిప్పు రవ్వ అని, మహాసముద్రం నుంచి వచ్చిన ఒక బిందువు అని గ్రహించినప్పుడు నీ ప్రార్థన ఏకత్వంతో, అంటే వన్నెస్తో మొదలవుతుంది. అంటే ఆ కనెక్షన్ అప్పటికే అక్కడ ఉంది. కానీ నువ్వు ఈ చిన్న తత్వాన్ని విస్మరిస్తే నీ ప్రార్థన ద్వైతంతో మొదలవుతుంది, డ్యుయాలిటీతో మొదలవుతుంది. అప్పుడు నువ్వు ఒక శరీరం అని, దేవుడు ఏదో ఒక అపరిచితమైన శక్తి అని, ఆ శక్తి నీ బయట ఎక్కడో ఉందని, దాన్ని నువ్వు లోపలికి పిలవాలని అనుకుంటావు. దేవుడు నీ వెలుపల ఉన్న ఎవరో కాదు, ఆయన నీ లోపలే ఉన్నాడు. నువ్వు ఆయన్ని బయట వెతుకుతూ ఆయన ఎవరో ఒక ఏలియన్ ఎంటిటీ, అంటే ఒక అపరిచిత వ్యక్తి అన్నట్టుగా స్నేహం చెయ్యాలి అని ప్రయత్నిస్తే అది ఎప్పటికీ సాధ్యం కాదు. బేటా, నీ మొహం చూస్తుంటే, నీ బ్లాంక్ లుక్ చూస్తుంటే నీ ఫేస్లో నీకు ఏమీ అర్థం కావడం లేదు అన్నట్టుగా ఉంది. దయచేసి నేను చెప్పేది నీకు అర్థమవుతోందని నాకు చెప్పు అంటే రుద్ర అంటున్నాడు, ఓ మై లార్డ్, ఓ మై మాస్టర్, మీ పవిత్రమైన నోటి నుంచి వచ్చే ప్రతి మాట నాకు అర్థమవుతోంది అంటూ ఉన్నాడు. మనం ధ్యానం చేసేటప్పుడు నేను ఈ శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు అనేసి చెప్పుకుంటూ ఉంటాం. కానీ వీ డోంట్ మీన్ ఇట్. అది ఊరికే చెప్పటం కాకుండా మనం ఫీల్ అవ్వాలి. మనము ఆ భగవంతుడిని చాలా వరకు మనలోకి ఆహ్వానించుకుంటూ ఉంటాం. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనలోకి ఆ టైంలో మనం ఇన్వైట్ చేసుకుంటూ ఉన్నాం. కానీ అలా కాదు, ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆయనతో కనెక్షన్ ఎప్పుడూ ఉంది, కానీ మనం ఫీల్ అవ్వటం లేదు. కొత్తగా కనెక్షన్ ఏదో ఏర్పాటు చేసుకోవడం కాదు. ఆ దేవుడు ఆ ఫోటోలోనే ఉన్నాడు, ఆ విగ్రహంలోనే ఉన్నాడు, లేదా ఆకాశంలో ఉన్నాడు, అక్కడున్నాడు, ఇక్కడున్నాడని మనం ఆ ఆలోచనతో ప్రార్థన మొదలు పెడితే ఇంకా మనం తొందరగా దేవుడితో కనెక్ట్ అవ్వలేము అంటున్నారు బాబా. భగవంతుడు ఎలా అంటే, చెట్టుకు వేరు ఎలాగ కలిసి ఉంటుందో, ఆ వేరు లేకపోతే చెట్టు లేదు. ఆ చెట్టుకు రూట్ ఎలా అయితే ఉంటుందో మనకు కూడా ఆ భగవంతుడు అలా ఉన్నాడు. ఆ భగవంతుడు లేకుండా మనం లేము. సో మనం నేను ఈ బాడీనే అనే భ్రమను వదిలేసి నేను కూడా ఒక శక్తిని అని తెలుసుకుంటే అప్పుడు ఆ దేవుణ్ణి మనం సపరేట్గా చూడమన్నమాట. మనలోనే మనతోనే ఉన్నాడు. సో అందుకే మన లోపలికి వెళ్ళమంటూ ఉన్నారు బాబా. నీ లోపలికి వెళ్తేనే ఆ భగవంతుణ్ణి చూడగలుగుతావు, లేదంటే ఎంతసేపు పైనే వెతుకుతూ ఉంటావు అంటున్నారు బాబా. చెప్తున్నారు ఇంకా, ఉదాహరణకు ఒక వ్యక్తి తాను దేవుడి నుంచి వేరు అనే భ్రమతో ధ్యానానికి కూర్చున్నాడు అనుకుందాం. అతను శ్వాస మీద ధ్యాస పెట్టినా, జపం చేసినా అతని మనస్సు బయటే ఉంటుంది. ఎందుకంటే అతని వెతుకులాట బయటే ఉంది. దేవుడు నాలోకి రావాలి అని ఎదురు చూడడం, లేదా
కళ్ళు మూసుకొని తన గురువు ముఖాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఊహించుకోవడం అంటే ఆ వ్యక్తి తన లోపలికి వెళ్ళడం లేదు, తన స్పృహను బయట రూపం మీద ఉంచుతూ ఉన్నాడు. అంటే నిజానికి అతను తన లోపల లేడు, బయటే ఉన్నాడు. ఆ శక్తి తనను నింపాలని ఎదురు చూస్తూ ఏదైనా సైన్ కనపడుతుందేమో అని ఆశిస్తూ తన గురువు శక్తి తనలోకి ప్రవేశిస్తోందని ఊహించుకుంటూ నిజానికి తన స్పృహను బయటి ప్రపంచంలోనే ఉంచుతూ ఉన్నాడు. మనం అందరం చేసే తప్పు ఇదే. మనం ధ్యానానికి కూర్చుంటూ ఉన్నా, భగవంతుడికి పూజ చేస్తూ ఉన్నా ఆయనని బయటే చూస్తూ ఉన్నాం. ఆయన శక్తి మనలోకి ప్రవహించాలి లేదా ప్రవహిస్తోంది అన్నట్టుగా ఊహ చేస్తూ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లేదా పూజ చేస్తూ ఉన్నప్పుడు మన ఎదురుగా దేవుడు కూర్చున్నాడు, ఆయన మనకంటే సపరేట్గా ఉన్నాడు అనేసి ఎక్కువగా ఆ ఎక్స్టర్నల్ వేలోనే చూస్తూ ఉంటాం అన్నమాట. అంటే మనం దేవుణ్ణి ఒక అతిథిలాగా చూస్తూ ఉన్నాం. కానీ బాబా ఏమంటున్నారు ఇక్కడ, మనకి ఏం చెప్తూ ఉన్నారు? బాబా నీకు ప్రాణవాయువు లాంటివాడు, నీ లోపలే ఉన్నాడు. ఏదో అద్భుతం జరుగుతుంది, ఏదో దేవుడు వచ్చి వరమిస్తాడు అనేసి ఒక బ్యారియర్ పెట్టుకుంటూ ఉన్నాం ఆ నిరీక్షణతో మనము. అలా కాదు, ఆ ఎదురు చూడటం కూడా ఒక రకమైన అజ్ఞానమే. ఆయన ఎప్పటికీ అక్కడ ఉన్నాడు. ఒక చేప నీటి కోసం వెతికినట్లుగా ఉంటుంది మన ప్రార్థన. మనం చేయాల్సింది వెతకడం కాదు, మనం నీటిలోనే ఉన్నామని గుర్తించడం. నువ్వు దేవుడిని బయట వెతికినంతకాలం నీ ప్రార్థన ఒక ఊహలాగానే ఉండిపోతుంది. నువ్వు కూడా ఆ దైవంలో ఒక భాగమే అని గుర్తించిన క్షణం ఆ ఏకత్వం దానంతట అదే వచ్చేస్తుంది. మనలో దేవుణ్ణి చూడగలుగుతాం, మన ఎదుటి వ్యక్తిలోనూ దేవుణ్ణి చూడగలుగుతాం, ఎదుటి ఉన్న వస్తువులోనూ, గోడలోనూ, అన్నింటిలోనూ అంతటా ఆ భగవంతుణ్ణి చూడగలిగే ఆ ఏకత్వ స్థితి అనేది పొందుతామన్నమాట. అప్పుడు రుద్ర అడుగుతూ ఉన్నాడు, ధ్యానం చేస్తున్నప్పుడు ఏదో శక్తి నాలోకి ప్రవేశించినట్లు రకరకాల అనుభూతులు కలుగుతాయి. కానీ నేను ధ్యానం ముగించి లేవగానే నెమ్మదిగా ప్రాపంచిక జీవితం నన్ను ఆక్రమిస్తుంది. ఆ శక్తి నన్ను వదిలి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది. మళ్ళీ ఆ అనుభూతి కలగాలంటే మరుసటి రోజు ధ్యానం వరకు ఆగాల్సి వస్తుంది. ఆ శక్తి ఎల్లప్పుడూ నాలోనే ఉండేలా చూసుకోవడం ఎలా బాబా అనేసి రుద్ర అడుగుతూ ఉన్నాడు. బాబా ఏమంటున్నారు? దీనికి సమాధానం చాలా సింపుల్ బేటా. నేను ఈ శరీరం కాదు, ఆ మహాజ్వాల నుంచి వచ్చిన నిప్పురవ్వను అని నువ్వు నమ్మినప్పుడు ఆ జ్వాల నీలోనే ఎల్లప్పుడూ నివసిస్తుందని నీకు అర్థమవుతుంది. అంటే మనం నమ్మాలి ఫస్ట్. నేను ఆ పరమాత్ముడిలో ఒక భాగాన్నే అనేది నమ్మగలిగినప్పుడు మనకి అర్థమవుతుంది అది ప్రాక్టికల్గా. అప్పుడు నువ్వు తినేటప్పుడు, స్నానం చేసేటప్పుడు, పని చేస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా ఆ దైవిక శక్తి నీలోనే ఉందని స్పృహతో ఉంటావు. అంటే ధ్యానానికి కూర్చోక ముందే నువ్వు ఆ వన్నెస్లో ఉన్నావు. మనకి ఏదో ధ్యానం చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు ఆ దేవుడితో అనుసంధానం కాకుండా మనం ఏ పని చేస్తూ ఉన్నా, తింటున్నా, క్లీన్ చేస్తున్నా, స్నానం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా కూడా ఆయనని అనుభూతి చెందాలన్నమాట. ఏ పని చేస్తున్నా శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆ ధ్యాన స్థితిలోనే ఉంటాం. ఎప్పుడు ఆ భగవంతుడితో అనుసంధానంలోనే ఆయన ఎనర్జీ మనలోకి ఎప్పుడు వస్తూనే ఉన్నట్టుగానే ఫీల్ అవ్వగలుగుతామన్నమాట. నువ్వు దేవుడితో ఒక్కటవ్వాలని ప్రయత్నించడం లేదు, నువ్వే ఆ ఏకత్వం అయి ఉన్నావు. యు ఆర్ వన్నెస్. అలాగ ధ్యానానికి ముందే మనం ఏకత్వంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు నువ్వు ఆ దేవుడితో ఒక్కటవ్వాలి అని అదే పనిగా ప్రయత్నించట్లేదు, నువ్వే ఆ ఏకత్వం అయి ఉన్నావు. అప్పుడు నువ్వు జపం చేస్తున్నప్పుడు బయట ఎక్కడో ఉన్న దేవుడిని నా దగ్గరికి రాని పిలవడం లేదు. దానికి పూర్తిగా విరుద్ధంగా నీ లోపలే ఉన్న ఆ ఫైర్ని మరింత ప్రజ్వలింపచేయడానికి ప్రయత్నిస్తున్నావు. నీలో నిద్రిస్తున్న దైవత్వాన్ని మేల్కొలుపుతున్నావు. నువ్వు అప్పటికే అంతర్ముఖుడవై ఉన్నావు.
కేవలం ఇంకా లోతుగా వెళ్తున్నాం, అంటే ఇంకా డీపర్గా వెళ్తూ ఉన్నాం అన్నమాట. అద్దం మీద ఉన్న దుమ్ముని తుడుస్తూ ఉన్నావు. తద్వారా నీ అసలు రూపాన్ని, అంటే ఆత్మని నువ్వు స్పష్టంగా చూడగలవు. మన ఆత్మ పరిశుద్ధంగా ఉన్న, అంటే క్లీన్గా ఉన్న ఒక అద్దం లాంటిది. మన ఆ ఆత్మ మీద ఉన్న దుమ్ము ఏంటి, ఏది పేరుకొని పోయింది? ఈ ప్రాపంచిక కోరికలు, అహంకారం, భయాలు, కోపాలు, ఇవన్నీ కూడా ఈ అద్దం మీద పడున్న దుమ్ము అన్నమాట. ఈ జపం, ధ్యానం, ఇవన్నీ దేవుణ్ణి ఏదో మనం కొత్తగా సృష్టించడం కాదు. మన మీద పట్టిన ఆ దుమ్ముని తుడిస్తే ఆ దేవుణ్ణి నిన్ను నువ్వే చూసుకోగలుగుతూ ఉన్నావు. మనకు గీతలో కూడా చెప్తాడు భగవంతుడు, నిప్పు మీద ఆ బూడిద కవర్ అయిపోయి ఉంటుంది, ఆ కింద ఆ నిప్పు ప్రజ్వలిస్తూనే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆ బూడిదని తీసేసావో, ఆ నివురు కప్పిన నిప్పు అంటారు చూడండి, ఆ బూడిదని ఊపేస్తే నిప్పు ఎలాగా షైనీగా కనపడుతుందో అలాగే అన్నమాట ఇది కూడా అద్దం మీద దుమ్ము తుడ్చడం అంటే. సో మన లోపలికి మనం వెళ్ళాలి. మన పైన కప్పి ఉన్న ఈ లేయర్స్, ఆనియన్ మీద ఎలాగైతే లేయర్స్ అనేవి ఉంటాయో, ఆ పైన ఉండే లేయర్స్ అన్నీ తీస్తేనే లోపల ఆనియన్ని మనము వాడుకోగలుగుతాం. ఆనియన్ అనేది బయటకు వస్తుంది. అలాగా మన పైన ఉండే ఆ లేయర్స్ అన్నీ కూడా తీసేయాలన్నమాట. ఆ లేయర్స్ అన్నీ తీసినప్పుడు, అంటే ఆ అద్దం మీద ఉన్న దుమ్ముని తుడిచినప్పుడు మన అసలు రూపం అనేది కనపడుతుంది. అంటే ఆ దైవాన్ని, ఆ మన ఆత్మ దర్శనం అనేది మనకు జరుగుతుంది అనేసి చెప్తూ ఉన్నారు బాబా. మనము ధ్యానానికి కూర్చున్నప్పుడు ఇన్వైట్ చేసుకుంటే, రా దేవుడా అని పిలుస్తున్నామంటే ఆయన నీ దగ్గర లేడు అని నువ్వు ఒప్పుకుంటున్నావు అక్కడ. కానీ నువ్వే నాలో ఉన్నావు అని నమ్మి జపం చేస్తే మనలో ఉండే శక్తిని పెంచుకోవడం అన్నమాట అది. అంటే ఈ నిప్పురవ్వ ఇంకా బాగా బ్రైట్గా వెలగాలి అంటే ఏం చేస్తారు, ఇట్లా విసనకర్ర తీసుకొని ఊపుతూ ఉంటారు, లేదా పొగ్గొట్టం తీసుకొని ఊపుతూ ఉంటారు, అంటే ఆ గాలితో ప్రజ్వలింప చేస్తారనమాట. అలాగా మనం ఎప్పుడైతే మనలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అని మనం పూర్తిగా నమ్మి ధ్యానంలో కూర్చుంటామో, మనలో ఉండే ఫైర్ని, అంటే మనలో ఉండే దైవత్వాన్ని ఇంకా మేల్కొలుపుతున్నామన్నమాట. ఆ ఫైర్ని ఇంకా పెంచుకోవడం అన్నమాట మనం. సో దానికి మనం ఏం చేయాలి, అంతర్ముఖం అవ్వాలి. అంటే డీప్గా మనలోకి మనం వెళ్ళాలి. ఆ మనలో ఉన్న, మన మనసు అనే సముద్రంలో ఉన్న ఆ భగవంతుణ్ణి, ఆ ముత్యాన్ని వెతికి పట్టుకోవాలన్నమాట మనం. ఇంకా బాబా చెప్తూ ఉన్నారు, కాబట్టి జపం చేసిన, ప్రార్థించిన లేదా ధ్యానం చేసిన ఆ శక్తి అప్పటికే నాలో ఉందనే నమ్మకంతో చేయాలి. నా జీవిత పరమార్థం, నా ధర్మం ఏమిటంటే నాలో ఉన్న ఆ దైవత్వాన్ని మరింత తీవ్రంగా మేల్కొల్పడం. అది నిద్రపోతుంటే, అంటే డార్మెంట్గా ఉంటే దానిని మేల్కొల్పాలి. బాబా దీనినే స్పిరిచువల్ జీన్స్ అని పిలిచారు. అంటే మనలో ఉండే స్పిరిచువల్ జీన్స్ని నిద్ర లేపాలన్నమాట. అది ఒక చిన్న జ్యోతిలాగా ఉంటే దానిని ఒక పెద్ద మంటగా మార్చాలి. అది ఒక అగ్నిలా ఉంటే నేను ఆ అగ్నిలో లీనమైపోవాలి. ఇదంతా నా లోపలే జరుగుతోంది. ఎందుకంటే ఆ మహాజ్వాల నుంచి వచ్చిన నిప్పురవ్వను నేనే, బయట ఏమీ లేదు, అంతా నా లోపలే ఉంది. ఆ నిప్పురవ్వకు మహాజ్వాలకు తేడానే లేదు, రెండు ఒక్కటే. ఈ నిజాన్ని నమ్మి నువ్వు ప్రార్థించినా, పని చేసినా, స్నానం చేసినా లేదా మాట్లాడినా నువ్వు నీ లోపలికి ఇంకా లోతుగా వెళ్తావు. మన ఆధ్యాత్మిక జన్యువుల్లో, అంటే మన స్పిరిచువల్ జీన్స్లో నిద్రపోతున్న ఆ దేవుడు మేల్కొంటాడు. ఆపై మన లోపల నుండే మనల్ని నడిపించడం ప్రారంభిస్తాడు. మనం ఎంతగా ఆ శక్తిని మేల్కొలిపితే అంతగా ఆయన మన ద్వారా పనిచేస్తారు.
మన ప్రార్థన, శ్వాస ద్వారా ఆ చిన్న జ్యోతి పెద్ద మంటగా మారుతుంది. ఒక తల్లి తన బిడ్డను ఎంత సున్నితంగా మేల్కొల్పుతుందో, మనం కూడా మనలో నిద్రిస్తున్న దేవుడిని లేదా గురువును అంతే ప్రేమగా, సున్నితంగా మేల్కొల్పాలి. మనం ఇలా జీవిస్తూ ఉంటే ఒకరోజు మనలోని ఆ పరమాత్మ పూర్తిగా మేల్కొంటాడు. అదే ఆత్మ సాక్షాత్కారానికి మొదటి అడుగు. అప్పుడే మనలో ఉన్న అనంతమైన రహస్య నిధులన్నీ మనకు సొంతమవుతాయి. మెయిన్గా మన జీవిత పరమార్థం ఏంటి? మనలో ఉండే దైవత్వాన్ని మేల్కొలపాలి. ఇప్పుడు అది లోపల పడుకునుంది. మనము బయటే చూస్తూ ఉన్నాం కదా, అంటే ప్రాపంచికంగానే ఎక్కువగా ఉన్నాం. మనలో దైవత్వాన్ని నిద్రపుచ్చేసాం. కాబట్టి ఆ దైవత్వాన్ని మనం నిద్రలేపాలి. అది కూడా ఎలాగా? ఎంత ప్రేమతో తల్లి నిద్ర లేపుతుందో బిడ్డని, అంత ప్రేమగా, సున్నితంగా, లాలిత్యంతో మనం కూడా మనలో ఉన్న భగవంతుణ్ణి నిద్ర లేపాలి. ప్రేమ ఉండాలి, భయంతో కూడుకున్న భక్తి కాదు మనలో ఉండాల్సింది. తర్వాత బాబా ఇక్కడ మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక సాధకుడు పొందే పరిణామ క్రమాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నారనమాట. అంటే మన ఎవల్యూషన్ ఆఫ్ ద సోల్ అన్నట్టు. అంటే ఏం చెప్తున్నారు బాబా? మనలో నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పడం ఫస్ట్ది. సెకండ్ది చిన్న జ్యోతిని పెద్ద మంటగా మార్చడం. థర్డ్ది ఆ అగ్నిలో లీనమవ్వడం. అంటే ఇప్పుడు ఫస్ట్ది చూద్దాం. నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పడం అంటే మనందరిలో ఈ దైవిక శక్తి అనేది ఉంది. కానీ అది ఎలా ఉంది? భూమిలో పాతేసిన ఒక విత్తనం లాగానో, బూడిదతో కప్పబడిన ఒక నిప్పు కణికలాగా నిద్రాణంగా ఉంది. అదే చెప్పారు మనకు బాబా ఇందాక. ఆ స్థితిలో మనిషి ఎలా ఉంటాడు? కేవలం తన శరీరం, తన కోరికలు, తన సమస్యల గురించే ఆలోచిస్తాడు. నేను కేవలం ఈ శరీరమే అనే భ్రమలో ఉంటాడు. దాన్ని మేల్కొల్పడం అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేదా ఏదైనా సద్గురు బోధన విన్నప్పుడు, లేదా ఏదైనా ఒక మంచి పుస్తకం చదివినప్పుడు, అప్పుడు నా జీవితానికి ఏదో ఒక ఉన్నతమైన అర్థం ఉంది, నా లోపల ఏదో ఒక శక్తి అయితే ఉంది అనే ఎరుక కలగడం అన్నమాట. అదే మనం నిద్రిస్తున్న శక్తిని మేల్కొల్పడం అంటే. ఆ బూడిదని పక్కకు నెట్టేసి ఆ నిప్పు కణికను బయటకు తీయడం అన్నమాట. సెకండ్ స్టేజ్ ఎలా ఉంటుంది? చిన్న జ్యోతిని పెద్ద మంటగా మార్చడం, ఫ్యానింగ్ ద ఫ్లేమ్. అంటే నిప్పురవ్వ దొరికినంత మాత్రాన సరిపోదు, దాన్ని ఆరిపోకుండా కాపాడుకోవాలి కదా. అక్కడే మన సాధన అన్నమాట. అంటే బాబా చెప్పిన ఈ ప్రార్థన, జపము, నిరంతర నామస్మరణ అక్కడ అవసరమవుతాయి మనకు. అది ఎలా చేయాలి అంటే, ఇప్పుడు ఒక చిన్న జ్యోతిని గాలి నుంచి కాపాడుకుంటూ దానికి నెయ్యి లేదా నూనె వేసి ఎలా పెంచుతామో, అలాగే మనలో ఉండే దైవ చింతనను భక్తి అనే ఇంధనంతో పెంచాలి. ఈ ప్రాపంచిక ఆకర్షణలు, అహంకారం అనే గాలులు ఈ జ్యోతిని ఆర్పాలను చూస్తూ ఉంటే, పట్టుదలతో సాధకుడు ఏం చేయాలి? తన లోపల జ్యోతిని ఆరిపోకుండా ఒక పెద్ద మంటలాగా, అంటే ఈ ప్రాపంచిక ఆకర్షణలు, అహంకారం అనే గాలుల బారిన పడకుండా ఆ మంటని పెంచుకోవాలన్నమాట. అంటే అతనిలో దైవ ప్రేమ, ఆ తీవ్రత అనేది పెరుగుతుంది. ఇంకా తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఆ అగ్నిలో తానే లీనమైపోవడం. అంటే ఈ మూడోది ఇంకా ఆధ్యాత్మికతలో అత్యున్నతమైన అద్వైత స్థితి. అంటే అక్కడ ద్వైతం లేదు, రెండు లేవు, ఏకత్వ స్థితి. నిప్పురవ్వ తన ఉనికిని కోల్పోయి మహాజ్వాలలో కలిసిపోయింది, మంటలో కలిసిపోయింది రవ్వ. అప్పుడు ఏమవుతుంది? అక్కడ కేవలం ఆ ఫైర్, ఆ మంట మాత్రమే ఉంటుంది. అలాగే నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుడిని నమ్ముతున్నాను అనే ఈగో నశించిపోయినప్పుడు సాధకుడు తనే ఒక దైవ స్వరూపంగా మారిపోతాడు.
ఉప్పుతో ఒక బొమ్మను చేసి సముద్రంలో వెళ్ళి కలిపామనుకోండి, అది కరిగిపోయి అది సముద్రమే అయిపోతుంది. అలాగే మన జీవాత్మ పరమాత్మలో లీనమైపోవడం, అదే ఆ అగ్నిలో లీనమైపోవడం అంటే. బేసిక్గా ఏంటి, మన ప్రయాణం నిప్పురవ్వగా అల్పత్వంతో మొదలవుతుంది, కానీ ఆ గమ్యం మహాజ్వాల అంటే అనంతత్వం వైపు వెళ్ళాలి. అంటే మన ప్రయాణం పూర్తి కావాలి అంటే మన శరీర స్పృహ నుంచి మన ఆత్మస్పృహ వైపు వెళ్ళిపోవాలి. ఈ శరీరమే నేను అనే భావం పూర్తిగా పోవాలి. ఆత్మ నేను అనేది ప్రాక్టికల్గా తెలుసుకోవాలి. మనం ఏదో ఈ థియరీ చదువుకోవటం కాకుండా. అది బాబా మనకు చెప్తూ ఉన్నారన్నమాట. అలా చేయగలిగినప్పుడు మనలో పరమాత్మ పూర్తిగా మేల్కొంటాడు. అదే ఇంకా ఆత్మ సాక్షాత్కారానికి ఫస్ట్ స్టెప్ అన్నమాట. అప్పుడు మనలో ఇంకా ఏవేవైతే రహస్యాలు ఉన్నాయో, మనకి ఎన్నో డౌట్స్ కదా ఈ సృష్టి రహస్యాల గురించి, అన్నిటి గురించి, అవన్నీ మనకే ఆన్సర్స్ తెలిసిపోతాయి అన్నమాట. ఇంకా ఎవరిని అడగక్కర్లా, ఎక్కడా చదవక్కర్లేదు, అన్నీ మనకు మనమే తెలుసుకోగలిగే స్థితి వస్తుంది. అదే బాబా ఇక్కడ చెప్తూ ఉన్నారు మనకు. మనం ఎప్పుడు లోపలి నుంచే ఇంకా లోపలికి ప్రయాణించాలంటే డైవ్ వితిన్, మన లోపలికి వెళ్ళిపోవాలి. ఇంకా బయట నుండి లోపలికి కాదు బేటా, మనము లోపల నుంచే ఇంకా లోపలికి ప్రయాణించాలి, బయట నుంచి లోపలికి కాదు అంటున్నారు బాబా. ఎందుకంటే ఇప్పటికే నీ లోపలే ఉంది అంతా. ఆ స్పృహతో మనం ఎప్పుడైతే ప్రార్థన లేదా ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు రోజంతా ఆ దైవం నీతోనే ఉన్నట్లుగా నువ్వు అనుభూతి చెందుతావు. ఎందుకంటే నువ్వు పరమాత్మ రెండు వేర్వేరు ఎగ్జిస్టెన్స్లు, అంటే ఉనికి కాదు, ఇద్దరూ ఒక్కటే. నీవు ఆ పరమాత్మలో భాగమని గుర్తిస్తూ ఉంటే మెల్లగా నీవే పరమాత్మవు అవుతావు. కానీ ఇది నీ లోపల నుండే మొదలవ్వాలి. దేవుడు నీకు వేరు అనే భ్రమ, అంటే డ్యూయాలిటీ నుండి కాకుండా ఆయన నీలోనే ఉన్నాడనే ఏకత్వం నుంచి నీ వెతుకులాట ప్రారంభమవ్వాలి. నీవు ఈ శరీరంలోని శక్తివి అని గుర్తించినప్పుడు నీలోనే నిద్రాణంగా ఉన్న ఆ దైవిక జ్ఞాపకం, అంటే ఆ డార్మెంట్ మెమొరీ మేల్కొంటుంది. నీవు నీ దైవం ఒక్కటే అన్న సత్యం నీకు అర్థమవుతుంది. రోజంతా ఇలాగే జీవించాలి. ఎప్పుడైనా నీకు దేవుడు వేరు అనిపిస్తే వెంటనే మళ్ళీ ప్రార్థనలో కూర్చో, ఆ మహాజ్వాలతో అనుసంధానం అవ్వు. ఇక్కడ బాబా మనకేం చెప్తున్నారు, మనం లోపల నుంచి లోపలికే వెళ్ళాలి, ఈ బయట నుంచి లోపలికి కాదు. మనము అంతా నా లోపలే ఉంది, ఆ భగవంతుడు నాలోనే ఉన్నాడు అనే స్పృహతో ధ్యానం చేస్తే, ఈవెన్ మనం ధ్యానం నుంచి బయటకు వచ్చినా కూడా రోజంతా కూడా అదే భావంతో ఉండగలుగుతామన్నమాట. ఇక్కడ బాబా ఒకటి చెప్పారు, నువ్వు ఆ పరమాత్మలో భాగమని గుర్తిస్తే మెల్లగా నీవే పరమాత్మవు అవుతావు. మనకు వేదాంతంలో ఒక భ్రమరకీట న్యాయం అనేది చెప్తారు. అంటే భ్రమరం అంటే తుమ్మెద, ఒక వాస్ప్ కీటకాన్ని, అంటే ఒక క్యాటర్పిల్లర్ అనుకోండి, ఒక చిన్న పురుగు, దాన్ని తెచ్చి భ్రమరం తన గూట్లో పెడుతుంది. పెట్టి ఆ గూటి బయటే ఉండి ఎప్పుడు ఆ ఝంకారం చేస్తూ ఉంటుంది అన్నట్టుగా. ఆ కీటకము ఆ భ్రమరం ఎక్కడొచ్చి తనను కుట్టేస్తుందో అని భయపడుతూ పూర్తిగా దాని మీదే కాన్సన్ట్రేట్ చేసి అవేర్గా ఉంటుందన్నమాట. కంప్లీట్గా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. అలా దాన్ని చూస్తూ 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 వింటూ 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 చివరికి అది కూడా ఒక భ్రమరంగా మారిపోతుంది. ఇది వేదాంతంలో చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ మనం కూడా మనం పరమాత్మలో భాగమని గుర్తిస్తూ లోపల ఉన్న పరమాత్మను చూడటానికే ఆయన మీదే ధ్యాస పెట్టి మన లోపలికి మనం వెళుతూ ఉంటే కంప్లీట్గా పరమాత్మ మీదే ధ్యాస, ఆ దైవం మనలో ఉన్నాడనే ధ్యాస. అప్పుడు మనం కూడా ఆ పరమాత్మగా మారిపోతాం. యద్భావం తద్భవతి అంటారు. మనం ఏ భావంతో ఉన్నామో దానిగానే మారిపోతాం.
సీతమ్మ 10 నెలలు అక్కడ రావణుడి దగ్గర ఉన్నప్పుడు ఆమె కంప్లీట్‌గా రాముడి మీదే కాన్సంట్రేట్ చేసుంటుంది. ఎప్పుడు రామనామం స్మరిస్తూ ధ్యానంలో ఉంటుంది. హనుమంతుడు వెళ్ళి సీతను వెతకడానికి అక్కడ సీతను చూసినప్పుడు ఆమెలో ఆయనకు రాముడే కనపడతాడు. రాముడికి, సీతమ్మకి అసలు ఏ డిఫరెన్సు కనపడదనమాట. అంటే ఆమె నిరంతర రామధ్యానంలో మునిగిపోయి ఆమెను చూస్తేనే రాముడే కనపడుతూ ఉన్నాడన్నట్టుగా చెప్తారు. తర్వాత భరతుడు ఆ 14 ఏళ్ళు వనవాసం రాముడు వెళ్ళి వచ్చే వరకు ఆ రామనామ స్మరణతోనే ఆ రాముడినే తలుచుకుంటూ, తర్వాత రాముడు బ్యాక్ వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఇంకా రాజ్యంలోకి లోపలికి వెళుతూ ఉన్నప్పుడు, అంటే నందిగ్రామంలో భరతుడు బయట ఉంటాడు కదా, మళ్ళీ ఆ అయోధ్యలోకి వెళ్తూ ఉన్నప్పుడు రాముడిని భరతుడిని ఎవరు పోల్చుకోలేకపోతారంట. ఇద్దరూ అంత సిమిలర్గా కనపడతారంట. అంటే భరతుడు నిరంతర రామనామ స్మరణతో ఆయన మీదే ధ్యాస పెట్టి ఆయన అలాగా మారిపోయాడు అనేసి అంటారు. అలాగా మనం కూడా ఆ పరమాత్మ మీదే ధ్యాస పెట్టినప్పుడు ఆ పరమాత్మనే మనం అయిపోతామన్నమాట. కానీ అది మనకి లోపల నుంచి రావాలి. ఆ ఏకత్వ భావన, నేను వేరు దేవుడు వేరు అనే భావనలో ఉంటే మనకి ఎప్పటికీ రాదు. ఏకత్వంతో మన సెర్చ్ స్టార్ట్ అవ్వాలన్నమాట. అప్పుడు మనలో ఆ నిద్రాణంగా ఉన్న శక్తి అనేది మేల్కొంటుంది. ఒకవేళ ఆ డ్యూయాలిటీ ఏదన్నా అనిపిస్తే దైవ ప్రార్థనలో మళ్ళీ ధ్యానంలో కూర్చుని మళ్ళీ ఇగ్నైట్ చేసుకో అదే ఫీలింగ్ని, అదే భావనలోకి రావాలి అంటున్నారనమాట. మనం దేవుళ్ళమే అన్న విషయం మనకు అప్పటికే తెలుసు, కానీ మనం దాన్ని మర్చిపోయాం. ధ్యానం అంటే ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవడం కాదు, మర్చిపోయిన మన అసలు స్వభావాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం అన్నమాట. సృష్టికర్త మనల్ని సృష్టించినప్పుడు ఆయనలోని ప్రతి గుణాన్ని మనలో నిక్షిప్తం చేశాడు. అది నిద్రిస్తున్న స్థితిలో ఉండవచ్చు, కానీ ప్రతి ఒక్కరిలోనూ ఆ దైవత్వం అనేది ఉంది. నీ లోపల వెలిగే ఆ మహాజ్వాలకు ఈ అనంత విశ్వాన్ని వెలిగించే శక్తి ఉంది. కాబట్టి చీకట్లో అక్కడక్కడే రౌండ్స్ వేసుకుంటూ ఉండకుండా, అక్కడే సర్కిల్స్లో తిరగకుండా, ప్రతి జీవిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు అన్నదే జీవిత పరమ సత్యం. మన లోపలే దేవుడు ఉన్నప్పుడు బయట వెతికితే ఫలితం ఏముంటుంది? అక్కడక్కడే రోమింగ్ ఇన్ సర్కిల్స్ లాగా అన్నమాట అది. ఆ తర్వాత బాబా లేచి నిలబడ్డారు. వారందరూ అంటే రుద్ర, బాబా, ఆ కుక్కలు అందరూ కలిసి కాటేజ్ వైపు నడిచారు. అప్పటికే సమయం 5 కావస్తోంది. రుద్ర నీళ్లను మరిగించాడు, బొగ్గులను వేడి చేశాడు. వాళ్ళకి రోజు ఒకే రొటీన్ ఇలాగా అర్ధరాత్రి 3-3:30 టైంలో బీచ్కి వెళ్తారు. చక్కగా మంచి విషయాలు డిస్కస్ చేసుకుంటారు. మళ్ళీ తెల్లవారుతూ ఉన్నప్పుడు బ్యాక్ వస్తారు. టీ తాగటం, చిల్లుం తాగటం ఇలా సాగుతూ ఉంటుంది. తర్వాత బాబా తన చాప మీద కూర్చొని గాఢ ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఆయన నిద్రపోయేసరికి తెల్లవారుజాము అయ్యింది. ఆ రాత్రి వారందరూ వరండాలో నిద్రపోయారు. జీవితం హాయిగా ప్రశాంతంగా అనిపించింది. దీని తర్వాత ఇంక మళ్ళీ రుద్రకి డ్రీమ్ స్టార్ట్ అయింది. ఇదే నడుస్తుంది కదా ప్యాటర్న్. బాబా బోధించిందంతా విని ఇంకా తర్వాత నిద్రపోతారు. ఆ నిద్రపోయిన తర్వాత రుద్రకి బాబా ఏం చెప్పారో అదంతా అక్కడ కనపడుతుంది. అక్కడ ఆయన రియలైజ్ అవ్వటము అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగా రుద్ర మళ్ళీ కొండపై ఉన్న గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ బాబా ఉన్నారు. గత రాత్రి బాబా వివరించిన విషయాలను అతను ఇప్పుడు నిజ జీవితంలో స్పష్టంగా చూడగలుగుతున్నాడు.
తాను శరీరం కాదు, లోపలే ఉన్న శక్తి లేదా నిప్పురవ్వను అని గుర్తించి జీవించే వారికి దేవుడు బయట ఎక్కడో ఉన్నాడని, తాము వేరే అని భావించే వారికి మధ్య ఉన్న తేడా అతనికి స్పష్టంగా కనిపిస్తోంది. తాము ఆ మహాజ్వాలలో భాగమని నమ్మేవారు రోజంతా ఆ వన్నెస్లోనే ఆ భావనలోనే గడుపుతూ ఉన్నారు. వారు ఏకత్వం కోసం ఎక్కడో వెతకట్లేదు. తాము అప్పటికే అందులో భాగమని వారికి తెలుసు. వారి ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ ఆ రకమైన స్పృహ నుండే వస్తూ ఉన్నాయి. వారు ప్రార్థనలో కూర్చున్నా, పని చేస్తున్నా, స్నానం చేస్తున్నా, తింటున్నా అది కేవలం తమతో మాత్రమే కాదు, తమ చుట్టూ ఉన్న అందరితోనూ ఏకత్వంతో కూడి ఉంది. వారి ప్రవర్తనలోనే అది కనిపిస్తోంది. వారు ఏ పని చేసినా వారిలో ఒక రకమైన శాంతి, తృప్తి కనిపిస్తూ ఉన్నాయి. వారి వైబ్రేషన్స్ చాలా ప్రశాంతంగా, నిశ్చలంగా ఉన్నాయి. కానీ డ్యుయాలిటీ ఉన్న వారిలో ఇది కనిపించటం లేదు. అంటే ద్వైత భావనలో సపరేట్ దేవుడు అని భావించే వారిలో అది కనపడట్లేదు. ప్రతి గ్రామంలోనూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. ఒక స్టేజ్లో ఉన్నవాళ్ళు ఉంటారు, ఇంకా బిగినింగ్లో ఉన్నవాళ్ళు, ఇంకా ప్రాపంచికంగా ఉండేవాళ్ళు ఉంటారు. సో బాబా చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత అది ఈ గ్రామంలో ఉన్న వాళ్ళల్లో రుద్రకి స్పష్టంగా కనపడుతూ ఉంటాయన్నమాట. అలాగా కొంతమందిని చక్కగా ఏకత్వ భావనలో ఉండి శాంతిగా పనులు చేసుకుంటూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉన్నాడు. అలాగా లేని వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాడు. వాళ్ళు దేవుడు తమకు బయట ఎక్కడో ఉన్నాడని నమ్మేవాళ్ళు. ప్రార్థన లేదా ధ్యానం చేసే వరకు మాత్రమే ప్రశాంతంగా ఉంటున్నారు. కానీ మళ్ళీ ప్రాపంచిక జీవితంలోకి రాగానే వారి వైబ్రేషన్స్ ఆ నిశ్చలత్వం నుంచి అశాంతికి, అంటే రెస్ట్లెస్గా మారిపోతూ ఉన్నాయన్నమాట. వారు ఆ వేరు అనే భేదభావం నుండి వస్తున్నారు. అది వారిలో స్పష్టంగా కనపడుతోంది. అంటే వారి ఆరా చూస్తుంటే వారి నుంచి ఆ రిలీజ్ అయ్యే వైబ్రేషన్స్ ద్వారా రుద్రకి తెలిసిపోతోందన్నమాట. నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తి గుర్తింపు ఏమిటంటే అతనిలో ఉండే నిశ్చలత్వం. లోకం ఎంత గందరగోళంగా ఉన్నా సముద్రం లోపల నిశ్శబ్దంగా ఉన్నట్టుగా ఉంటారు వారు. ప్రశాంతంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్న వాళ్ళకంటే కూడా వాళ్ళు ఆల్రెడీ అప్పటికే ప్రశాంతతలో ఒక భాగం, మేము ఆ దేవుడిలో ఒక భాగమని గుర్తించిన వాళ్ళ వైబ్రేషన్స్ వాళ్ళకే కాకుండా పక్కన ఉన్న వాళ్ళకి, ఇతరులకు కూడా అవి హాయినిస్తాయన్నమాట, ఊరటనిస్తాయన్నమాట. రుద్రకు ప్రతి క్షణం వారి ప్రవర్తనలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. వారు ఎంత గొప్ప ఆధ్యాత్మిక సాధకులైనా సరే ద్వైత భావన ఉన్నవారు కొద్దిసేపటికే ఆ ఆధ్యాత్మిక పరిమళాన్ని కోల్పోతున్నారు. మనం మన జీవితాలను ఎంత క్లిష్టంగా మార్చుకున్నామో రుద్రాకప్పుడు అర్థమైంది. మనం అసలు ఎవరము, మనలో ఏముందో, మనలో ఏ శక్తి స్పందిస్తోందో మనం పూర్తిగా మర్చిపోయాము. మనలో నిరంతరం ప్రవహిస్తున్న ఆ శక్తి ఉనికిని మన డ్యుయాలిటీతో నిరాకరిస్తూ మళ్ళీ అదే శక్తి కోసం బయట వెతుకుతూ ఉన్నాం. ఇది సరిగ్గా కస్తూరి మృగంలాగే ఉంది. ఆ మృగం తనలో నుండే వస్తున్న సువాసనను వెతుకుతూ అడవి అంతా ఎలా తిరుగుతుందో మనం కూడా మనలో ఉన్న దైవత్వాన్ని బయట వెతుకుతూ ఉన్నాము. మనకి ఎక్కువగా ఈ పోలిక చెప్తూ ఉంటారు కస్తూరి మృగం గురించి. మస్క్డీర్ ఎనాలజీ అంటారనమాట దీన్ని. ఆధ్యాత్మికతలో చాలా ఫేమస్ ఎగ్జాంపుల్ ఇది. కస్తూరి మృగానికి దాని నాభిలోనే ఆ కస్తూరి ఉంటుందన్నమాట. దాని నుంచే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కానీ అది ఆ వాసన ఎక్కడో బయట నుంచి వస్తుంది అనుకుంటూ అది పిచ్చిదానిలా అడవంతా వెతుకుతుందనమాట. ఆ వాసన ఎక్కడొస్తుంది అనేది తనలో నుంచే, తన నాభిలో నుంచే వస్తుందని దానికి అర్థం అవ్వదు. మన పరిస్థితి కూడా అలాగే.
ఆత్మనే ఆనందానికి నిలయమని తెలుసుకోకుండా ఆ ఆనందం డబ్బులో ఉందా, బంధాల్లో ఉందా, బయట విగ్రహాల్లో ఉందా అని వెతుక్కుంటూ ఉంటాం. కానీ మన హృదయంలో తిష్ట వేసుకుని ఉన్న పరమాత్మని గుర్తించలేం. మనం ఊపిరి పీలుస్తున్నామన్నా, మాట్లాడుతున్నామన్నా అదంతా కూడా మనలో ఉన్న దైవశక్తి వల్లనే. మనం వేరు, దేవుడు వేరు అని మనం అనుకున్న ప్రతిసారి మనలో ఉండే ఆ దైవశక్తిని మనం అవమానిస్తూ ఉన్నట్టే. దాని ఉనికిని మనం నిరాకరిస్తూ ఉన్నట్టే అన్నమాట. జీవితం ఏమీ క్లిష్టం కాదు, కానీ మనమే దాన్ని అలా క్లిష్టంగా మార్చుకుంటూ ఉన్నాం. మనం మన సోర్స్ని గుర్తించనంత వరకు మనం వెతుకుతూ ఉన్న ఆనందం అనేది మనలో దొరకదు. మనం ఎన్ని కొన్నా ఇంకా కావాలనిపిస్తుంది. ఎంత తిన్నా ఇంకా కొత్త కొత్త రుచులు కావాలనిపిస్తుంది. ఎందులోనూ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలని పరుగులు తీస్తూనే ఉంటాం. ఆ పరుగులు ఎందుకంటే మనకు బయట వెతికే వాటి వల్ల, బయట దొరికే వాటి వల్ల ఆ తృప్తి రావట్లేదు మన ఆత్మకి. దానికి ఎప్పుడు వస్తుంది తృప్తి? మనం ఆ భగవంతుడితో అనుసంధానమయ్యి ఆయనను ఫీల్ అవుతూ ఉన్నప్పుడు, ఆయనను గుర్తించినప్పుడు, అప్పుడు అసలైన తృప్తి, ఆనందం అనేది కలుగుతాయి అన్నమాట. వీటన్నిటి వల్ల ఎందుకు తృప్తి లేకుండా తిరుగుతున్నామంటే అసలైన దాన్ని వెతుక్కుంటున్నాం. అది ఎక్కడో ఉంది, ఎక్కడో ఉందని బయట వెతుక్కుంటున్నాం. మనలో ఉందనేది తెలుసుకోవట్లేదు అనమాట. సో మనం మన లోపలికి వెళ్ళాలి అంటున్నారు అందుకే బాబా. ఆ లోపలికి వెళ్తేనే నీకు ఆ తృప్తి అనేది వస్తుంది. మనం ఎలా కనిపిస్తున్నామో అది మనం కాదు. అంటే మనం ధరించే బట్టలు, మనకున్న హోదా, మన కులం, మతం, రంగు, ఇవేవి మన అసలు స్వభావాన్ని నిర్ణయించవు. ఇవన్నీ పైన కేవలం వేషధారణలు మాత్రమే. అందుకే రమణ మహర్షి ఎప్పుడు నిన్ను నువ్వు తెలుసుకో, నువ్వెవరో తెలుసుకో, నువ్వంటే ఎవరు అనేసి అడుగుతారు అందరినీ. ఇదే మనల్ని మనం తెలుసుకోవడం అంటే. మనం చేసే పని కంటే మనం ఏ కాన్షియస్తో ఆ పని చేస్తున్నాం, ఏ స్పృహతో ఆ పని చేస్తున్నాం అనేది ముఖ్యం. ఆ లోపలికి వెళ్ళి దాన్ని గుర్తిస్తేనే మనకు ఆ నిశ్చలత్వం అనేది వస్తుందన్నమాట. సో రుద్ర అక్కడ గమనించిన ఆ మార్పు చాలా గొప్పది. మనం కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తే బాబా చెప్పినవి మనకు కూడా అర్థమవుతాయి కొన్ని. మనం ఆరా చూడలేకపోయినా ఆ ఎదుటి వ్యక్తి స్వభావాన్ని బట్టి వాళ్ళ వైబ్రేషన్స్ మనం ఫీల్ అవ్వగలుగుతాం, వాళ్ళ ఆరాని మనం ఫీల్ అవ్వగలుగుతాం అన్నమాట. ఇప్పుడు కొంతమంది వ్యక్తులని కలిసినప్పుడు ఇంకా ఎప్పుడెప్పుడు పారిపోదామా అన్నట్టు అనిపిస్తుంది. అదే కొందరి సమక్షంలో అసలు ఇంకా వాళ్ళతోనే ఇంకాసేపు గడుపుదామా అనిపిస్తుంది. అంటే వాళ్ళల్లో నుంచి వచ్చే ఆ వైబ్రేషన్స్ అనమాట, వాళ్ళ ఆరా అది మనకు తెలియకుండానే ఫీల్ అవ్వగలుగుతాం అన్నమాట. సో మనల్ని మనం ఎప్పుడూ తక్కువగా ఊహించుకోకూడదు. సముద్రంలో ఉన్న ప్రతి చుక్కలో ఆ సముద్రపు గుణాలు ఎలా అయితే ఉంటాయో, ఆ భగవంతుడిలో ఉన్న ప్రతి శక్తి మనలో కూడా ఉంది. ఆ నిజాన్ని గుర్తించినప్పుడు మనకు దేని పట్ల భయం కానీ, అసూయ కానీ ఉండదు. రుద్ర ఈ నిజాన్ని తెలుసుకున్న తర్వాత అతనికి మనసు ప్రశాంతంగా మారిపోయి హాయిగా నిద్రపోయాడనమాట ఆ రాత్రి. కాబట్టి ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేయాల్సినది ఏంటి? ఆ భగవంతుణ్ణి బయటెక్కడో చూడకుండా మన లోపల వెతుక్కోవాలి. ధ్యానంలో కూర్చుంటే ఆయనను ఆహ్వానించుకోవటం కాదు, ఆ భగవంతుడు నాలో ఉన్నాడు అని ఒక ఎరుకతో ఆయనతో కనెక్ట్ అవ్వటానికి మన దృష్టి లోపలికి సారించాలి. ఇక పూజ చేస్తున్నాం అనుకోండి, పూజ ఎందుకు పెట్టారు? అందరూ ఒకేసారి అలాగ లోపల దేవుడు ఉన్నాడు అంటే నమ్మే ఇది ఉండదు, మూర్ఖత్వంతో ఉంటాం. ఆయన మీద గురి కుదరదు అందరికీ. ఆ స్థితి రావాలి అంటే మనం కొన్ని జన్మలు ప్రయాణించాలి.
అసలు ఆధ్యాత్మికతలోకి రావాలి అంటే బాబా చెప్తున్న ఈ జ్ఞానమంతా అసలు మనకు తెలియాలి అంటే, అది మన దగ్గరికి రావాలి అంటేనే మనకి ఎన్నో జన్మల అజ్ఞానంలో అయిపోయి ఆ తర్వాత మెల్లగా జ్ఞానం వైపు అడుగు వేస్తూ ఉన్నాం మనం ఇంకా సిద్ధంగా ఉన్నాం కాబట్టి బాబా మనకు ఈ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. పూజ దేనికి? అలాగా లోపలికి చూసుకోలేని వారు ఏదో ఒక ఆలంబన కావాలి. ఊరికే దేవుడు లోపలే ఉన్నాడు అని చెప్తే తెలుసుకోలేరు ప్రజలు. కాబట్టి దేవుడు ఇలా ఉంటాడు, ఆయనతో ఇలా భక్తితో ప్రేమతో ఆయనకు మనం అన్నీ ఇలా సమర్పించినప్పుడు, ఆయనని తలుచుకున్నప్పుడు, ఆయన ధ్యాసలోనే ఆ పూజ చేసినంత టైం అయినా ఉన్నప్పుడు ఆయనని అనుభవం చెందగలుగుతాం అన్నమాట. ఆయనని అనుభూతి చెందగలుగుతాం. ఆ స్థితి మెల్లగా అవుట్ సైడ్ నుంచి మన లోపలికి వస్తుందంటే అది ఒక మెట్టు మనకు పూజ అనేది. ఆ మెట్టెక్కి ఇంక అక్కడే పూజలోనే ఉండిపోకూడదు. ఎంతసేపు బయట ఉన్న దేవుణ్ణి పూజించటం కాదు, ఇంకా లోపలికి వెళుతూ ఆ లోపల ఉన్న దైవాన్ని చూసే దిశగా మన అడుగులు పడాలి. దానికోసమే ఇవన్నీ అంటే ఉపచారాలన్నీ చేస్తూ ఉంటాం కదా. ఆ భగవంతుడికి స్నానం చేయించటం, ఆయనకి వస్త్రం ఇవ్వటం, బొట్టు పెట్టటం, గంధం పెట్టటం, పుష్పాలు సమర్పించటం. అంటే ఆయన మనతోనే ఉన్నాడు, మన ఎదురుగే ఉన్నాడు. పూర్తిగా ఆయన ధ్యాస తప్ప ఇంకేం లేదు. నైవేద్యం పెడుతూ ఉన్నాం, ఆయనకు తినిపిస్తున్నాము. తిన్న తర్వాత ఆ మంత్రాల మీనింగ్ అంతా అదే కదా, లైన్గా మధ్య మధ్య పానీయం సమర్పయామి అంటాం కదా. అంటే ఆ భగవంతుడికి ఫుడ్ తినిపిస్తూ మధ్యలో నీళ్లు తాగిస్తూ ఉన్నాము. తిన్న తర్వాత మూతి తొడుస్తూ, చెయ్యి కడిగిస్తూ, కాళ్ళు కడిగిస్తూ, తిన్న తర్వాత మళ్ళీ నీళ్ళు ఇచ్చి, తాంబూలం ఇచ్చి, ఆయనని పడుకోబెట్టి, ఇలాగా ఒక్కొక్క ఉపచారం మనం చేస్తూ ఉన్నప్పుడు ఆయనతో లీనమవ్వటం అన్నమాట. ఆయన భావనలోనే ఉండటం. ఆ భావనని మనము పూర్తిగా అనుభూతి చెందుతున్నాం ఆ భగవంతుడిని. ఒక్కొక్క స్టెప్పు ఎక్కే కొద్దీ అంటే ప్రార్థన, పూజ అయ్యాక జపం చేసుకుంటారు. ఆ జపం చేస్తూ ఉన్నప్పుడు ఆయనని అంతవరకు మనం బయట అనుభూతి చెందినది అప్పుడు ఆయన నామాన్ని స్మరిస్తూ లోపల అనుభూతి చెందుతామన్నమాట. అలాగా ఆ భావనతో జపం చేస్తూ 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 ఉంటే మనం ధ్యానంలోకి జారుకుంటాం. ఆ ధ్యానంలో పూర్తిగా లోపలికి వెళ్ళిపోతాం, కనెక్ట్ అయిపోతాం అన్నమాట. అప్పుడు మనకి ఇంకా బయటవన్నీ ఏమీ కనపడవు. పూర్తిగా మన అంతరంలో ఆ భగవంతుడితో రమిస్తూ ఉంటామన్నమాట. అలాగా ఆ భావనను అలాగే నిలుపుకోగలిగితే ఆ కీటకం భ్రమరం ఎలా అయిందో మనం కూడా మెల్లగా ఆ పరమాత్మని అనుభూతి చెందుతూ ఆ పరమాత్మ శక్తి మనలోనే ఉందనేది గుర్తిస్తూ ఆ పరమాత్మగా మారిపోతాం. ఇప్పుడు బాబా వాళ్ళంతా ఎలా అయ్యారు? అలా పరమాత్మలాగా ఆ స్థితి వాళ్ళకి ఎలా వచ్చింది అంటే, వాళ్ళు అంత తదేకంగా బాబా చరిత్రలో చెప్తారు. నా గురువు నాకు బోడి కొట్టించి అంటే గుండు కొట్టించి ఒక 2 పైసలు దక్షిణ అడిగాడు. నేను వారికి అది సమర్పించాను. ఆ 2 పైసలు ఏంటి? శ్రద్ధ, సబూరి. శ్రద్ధతో ఆ సహనంతో ఆ గురువునే చూస్తూ ఉండేవాడిని. నాకు ఆయన నుంచి చూపు అసలు మరల్చబుద్ధి అయ్యేది కాదు. ఆయననే చూస్తూ ఉండేవాడిని, ఆయననే ధ్యానిస్తూ ఉండేవాడిని అనేసి చెప్తారనమాట బాబా. ఆయన కొంతమంది భక్తులతో అప్పుడప్పుడు తన గురువు గురించి, తనకు గతంలో జరిగినవి అవి స్టోరీలుగా చెప్పేవారు. వాటిల్లో ఇది కూడా చెప్పేవారనమాట. అంటే ఆ గురువునే ధ్యానిస్తూ ఆ గురువే తన అయిపోయారనమాట. అంటే ఆ స్థితి ఆయన పొందాడు. భగవంతుణ్ణి నిరంతరం ధ్యానిస్తూ ఉంటాడు. బాబా చెప్తారు, మహల్సాపతి తాత్య మసీదులో ఆయనతో పాటే పడుకుంటారు కదా. మహల్సాకి బాబా ఎప్పుడు చెప్తారంట, నేను పడుకున్నప్పుడు నా హృదయంలో జరిగే దైవనామ స్మరణని వినమని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. కానీ తాత్య మహల్సా ఇద్దరు ఎప్పుడు కూడా నిద్రపోయేవాళ్ళు అనమాట. దాన్ని ఎప్పుడూ గమనించలేకపోయారు.
సో అలా నిరంతరం మన లోపల అదే జరుగుతూ ఉంటే అదే మనం అయిపోతామన్నమాట. మనకి ఇవన్నీ ఎప్పుడన్నా విన్నప్పుడు అవును అనుకుంటాము, మళ్ళీ అంతే 4 రోజులకి లేదా కాసేపు ఇది విన్న నెక్స్ట్ మినిట్‌కే మళ్ళీ మన ధ్యాసలో మనం పడిపోతాం. మన ప్రాపంచిక విషయాల్లో వంట చేయాలి, ఆ పని, ఈ పని అని మన ధ్యాసలో పడిపోతాం. ఆ భావనని కంటిన్యూ చేయటం మిస్ అవుతాం. బాబా అదే చెప్తున్నారు. మనము మహాత్ముల స్టోరీలు విన్నప్పుడు ఈ తుకారాం లాంటి వాళ్ళెప్పుడూ భగవంతుని తలుచుకోవడమే, ఆ పారవశ్యంలోనే ఏ పని చేస్తూ ఉన్నా, ఏది చేస్తూ ఉన్నా చేసే పని మీద ధ్యాస పెడుతూ, చేసే పనిలో కూడా ఆ భగవంతుడి స్మరణనే ఇంక్లూడ్ చేస్తూ ఆ స్థితిని అలాగే క్యారీ చేయాలన్నమాట రోజంతా కూడా. మనకందుకే ఋషులు అన్నింటికీ ఒక శ్లోకం పెట్టారు. మనం పొద్దున్న లేవగానే ఆ దైవాన్ని తలుచుకుంటూ నిద్రలేస్తాము. కళ్ళు తెరవడమే కరాగ్రే వసతే లక్ష్మి అని ఆ శ్లోకం చెప్తూ చేతుల్లోకి చూసుకుంటూ మొదలు పెడతాం. భూమి మీద కాలు పెడుతూ ఉన్నామో లేదో ఆ భూమాతకు నమస్కరిస్తూ దానికి ఒక శ్లోకం చెప్పుకుంటాం. ఇంకా మళ్ళీ వెళ్ళి స్నానం చేస్తున్నప్పుడు గంగేచి యమునే చైవ అని చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఆ నదీమ తల్లులందరి వాటర్ అంతా కూడా మనం స్నానం చేస్తున్న నీళ్ళల్లోకి సూక్ష్మ రూపంలో వచ్చి ఆ నీళ్లతో మనం స్నానం చేస్తున్నాం అన్నట్టు. వంట చేస్తున్న భగవంతుని తలుచుకుంటూ చేసినప్పుడు అది ప్రసాదం అయిపోతుంది అంటారు కదా. ఆ భగవంతుడి గురించే వింటూ ఆయన స్మరణతోనే చేస్తూ ఉంటాం. చివరికి మనం అంతా అయిపోయి రాత్రి పడుకున్నప్పుడు కూడా ఆ హనుమంతుడిని తలుచుకుంటాము, ఆ భగవంతుడినే తలుచుకుంటూనే నిద్రలోకి జారుకుంటాం. అంటే మనకి ఋషి సంస్కృతి ఎలా ఉందో చూడండి. ప్రతి విషయము ఆ భగవంతుడితోనే ముడిపెట్టారు. మనకి పండగలు ఇవన్నీ కూడా చూడండి. మన పండగలన్నీ ఎలా ఉంటాయి, ప్రతిదీ దైవంతో ముడిపడి ఉంటుంది. సంక్రాంతి అనుకోండి, మనం పండించిన పంట, కొత్త పంట తీసుకొని వచ్చి సంక్రాంతి లక్ష్మి అంటాం. అంటే ఆ పంటంతా చేతికి వచ్చింది, దాన్ని మనము వండుకొని ఆ భగవంతుడికి నివేదిస్తూ ఉన్నాం. అక్కడ కృతజ్ఞత చెప్తూ ఉన్నాం. వ్యవసాయానికి సహకరించిన ఆ ఎద్దుకు కానీ వాటన్నింటికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. ఉగాది అంటే కొత్త సంవత్సరం మొదలవుతున్న ఆ భగవంతుడితోనే, ఆయన స్మరణతోనే మనం మొదలు పెడతాం. కొత్త సంవత్సరం వచ్చిందని తాగి పడిపోయే సంస్కృతి కాదు మనది. ప్రతిదీ భగవంతుడితో ముడిపడి ఉన్నాయి మన భారతీయుల జీవితాలు. సో మన జీవన శైలిలో కూడా దాన్ని ఒక భాగం చేసుకున్నాం అన్నమాట. అలాగా అంటే అలా భగవంతుణ్ణి అన్నింటా చూస్తూ, అంతటా ఫీల్ అవుతూ, అన్ని పనులు చేస్తూ, ఆయననే ధ్యానిస్తూ మనము ఆయనగా మారిపోవాలి, మనము ఆయన అయిపోవాలన్నమాట. అది ఆ తత్వమసి ఇవన్నీ చెప్తారు కదా, వాటికి మీనింగ్ అదే అన్నమాట. మనం ఇలాగా అన్నీ ఆలోచించుకుంటే, డీపర్గా వెళ్తూ దాన్ని విశ్లేషించుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు మనకే అర్థమవుతుంది ప్రతిదీ ఆ ఏకత్వ భావన అంటే ఏంటి అనేది మనమే తెలుసుకోగలుగుతాం. ఈ ఏకత్వాన్ని అనుభూతి చెందడాన్నే ఆత్మ సాక్షాత్కారం, ఆ సెల్ఫ్ రియలైజేషన్ అనేసి అంటూ ఉన్నారు బాబా. ఇక తర్వాత ఇంకా 2 ఎపిసోడ్స్ అవ్వచ్చు అంతే. బాబా ఏం చెప్పి ముగించబోతున్నారో నెక్స్ట్ సెషన్స్లో తెలుసుకుందాం. మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ధ్యానం చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడనే భావనని అనుభూతి చెందడానికి ప్రయత్నం చేద్దాం. ఇక వచ్చే గురువారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ సాయినాథ పాదారవిందార్పణమస్తు. స్వస్తి.